హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప ఆలూ ఫ్రై అండి. ఒకసారి నేను చెప్పిన టిప్స్ని యూజ్ చేసి ఇంట్లో ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది అండ్ సింపుల్ కూడా, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగ ఒక ఒక 4 లేదా 5 బంగాళదుంపలు తీసుకోండి, లేదా మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని వాటిని వాటర్ పోసుకొని వాటర్లో బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న తర్వాత పీల్ తీసేసి దాన్ని మనకు కావాల్సిన అంటే సైజులో పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక 5 లేదా 6 పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోనికి ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ ఎక్కిన తర్వాత చిన్నుల్లిపాయలు కొద్దిగా కొట్టుకొని వేసుకోండి. చిన్నుల్లిపాయలు కొట్టుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం తాలింపు గింజలు, కరివేపాకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో మళ్ళీ పచ్చిమిరపకాయలు 2 కట్ చేసుకుని వేసుకోవచ్చు, లేకపోతే లేదు, నార్మల్గా అయితే ఇలా వేసేసుకోవచ్చు. ఒకవేళ అంటే ఎండుమిరపకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి బంగాళదుంపల్ని, ఆ బంగాళదుంప ముక్కల్ని దీంట్లోకి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మొత్తం కలిసే విధంగా గరిటెతో తిప్పుకోండి. మీరు కొంచెం గుజ్జుగా కావాలనుకుంటే కాస్త బంగాళదుంపలు చితికిపోయినా పర్వాలేదు, అలా కాకుండా ముక్కలుగా కావాలంటే ఎక్కువ గరిటెతో తిప్పుకోకుండా ఉంటే ముక్కలు బాగుంటాయి అన్నమాట. ఇలాగ బంగాళదుంపలు మొత్తం వేగుతున్నప్పుడే దీంట్లోకి ఇందాక మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదండి, ఆ మిరపకాయల పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మనకు తగినంత ఉప్పుని దీంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ గరిటెతో బాగా తిప్పుకోవాలండి. ఎక్కువ తిప్పుకోకూడదు, ఇందాకే చెప్పాను కదా. అలా తిప్పుకొని మనకు కావాల్సినది తిప్పుకున్న తర్వాత ఒక 10 to 5 minutes చాలండి. బాగా కుక్ అయిన తర్వాత ఒకసారి ఉడికిందో లేదో చూసుకొని, ఉడికిపోతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్. ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేసేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.